చైనా ఇంక అసలు గోల్డ్ కొనడం ఆపేలాగే కనపడట్లేదు. దీని రిలేటెడ్‌గా ఇంపార్టెంట్ డేటా అయితే వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇండియా అండ్ యూఎస్ మధ్యన లాస్ట్ వీక్‌లో ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది కదా! అంటే ట్రేడ్ డీల్ అయిపోయిందని చెప్పి అనౌన్స్‌మెంట్ వచ్చినా కూడా దాని తర్వాత ట్రేడ్ డీల్ రిలేటెడ్ ఫుల్ ఫ్లెజ్డ్‌గా క్లారిటీ లేకపోవడం. అంటే ఏ ప్రొడక్ట్స్ పైన ఎంత టారిఫ్స్ పడుతున్నాయి అండ్ మనకొచ్చేటువంటి అడ్వాంటేజ్ ఎంత? దీని రిలేటెడ్‌గా క్లారిటీ లేకపోవడంతో మార్కెట్‌లో కొంత డిసప్పాయింట్‌మెంట్ అయితే కనపడింది. కాకపోతే దీని రిలేటెడ్‌గా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ వచ్చేసింది. సో ఈ క్లారిటీ వచ్చాక ఏ ప్రొడక్ట్స్ పైన ఎంత టారిఫ్స్ పడుతుందన్నది మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏ స్టాక్స్‌కి ఇది పాజిటివ్ ప్లే చేస్తదో మనం ఈరోజు వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఆ పీడిఎఫ్ మొత్తం ఉన్నది. మీకైతే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ ఉన్నది. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 485 పాయింట్స్ పెరిగి 84,065 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 173 పాయింట్స్ పెరిగి 25,867 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.66% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.45% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.91% పెరిగింది. ఈ రోజు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ ఫ్రైడే రోజున యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది కదా. యాక్చువల్లీ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ సరిగ్గా రాకపోయి ఉండుంటే యుఎస్ ఇరాన్ పైన అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని ఉండేది. ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. కాకపోతే ఈ మీటింగ్ తర్వాత యుఎస్ ఏం చెప్తుందంటే ఇరాన్ తో జరిగినటువంటి ఈ మీటింగ్ చాలా పాజిటివ్ గా జరిగిందని చెప్పి యుఎస్ దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే రావడంతో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఊపిరి పీల్చుకున్నాయి. సో ఇది ఒక పాజిటివ్ థింగ్ అయితే. సెకండ్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు వచ్చేసాయి. సో ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఓవరాల్ గా మన ఇండియాకి ఎంత ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ దొరుకుతుంది అండ్ ఏ సెక్టర్స్ పైన 18% టారిఫ్స్ తగ్గాయి అండ్ కొన్ని సెక్టర్స్ లోని 0% టారిఫ్స్ కూడా వచ్చాయి కదా. సో వాటి రిలేటెడ్ గా కూడా ఒక డాక్యుమెంట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఏ కంపెనీస్ కి దీని వలన మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, మన ఇండియా అండ్ యుఎస్ మధ్య జరిగినటువంటి ఈ ట్రేడ్ డీల్ వలన ఓవరాల్ గా మన ఇండియాకి $30 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ అయితే దొరుకుతుందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో $30 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ మన కంట్రీ నుంచి జరిగినట్లయితే అది మన ఎకానమీకి ఎంత పాజిటివ్ ప్లే చేస్తుంది. బిగ్ పాజిటివ్ కదా. సో ఓవరాల్ గా ఇప్పుడు యుఎస్ కనే కాదు వేరియస్ అదర్ కంట్రీస్ తో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం కాబట్టి కమింగ్ ఇయర్స్ లోని మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అది మన ఎకానమీకి బిగ్ పాజిటివ్. సో ఎకానమీ గనక అంత గ్రో అయింది అనుకోండి, దాని వలన మన మార్కెట్ లో కూడా ఆ పాజిటివ్ థింగ్ అన్నది కనపడుతుంది. సో దాని వల్లనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇప్పుడు యుఎస్ మన పైన ప్రీవియస్ గా 50% టారిఫ్స్ విధించింది కదా. ఈ 50% టారిఫ్స్ మనకి ఓవరాల్ గా $40 బిలియన్ గూడ్స్ పైన అయితే పడేవని, ఇప్పుడు యుఎస్ తో జరిగినటువంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన $30 బిలియన్ గూడ్స్ పైన టారిఫ్స్ ని యుఎస్ 18% కి అయితే తగ్గించినట్టుగా గవర్నమెంట్ చెప్తుంది. సో ఈ టారిఫ్స్ ఓవరాల్ గా వేరియస్ సెక్టర్స్ లో తగ్గాయి కాబట్టి ఆ సెక్టర్స్ అన్నిటికీ ఇది పాజిటివ్ ప్లే చేస్తుంది. దీనిలో మనం ముందుగా మాట్లాడుకోవాలంటే టెక్స్టైల్ అండ్ యాప్రల్ సెక్టర్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కూడా దీని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్ వలన ఫస్ట్ బెనిఫిట్ పొందేటువంటి సెక్టర్ టెక్స్టైల్ అండ్ యాప్రల్ సెక్టరే. యాక్చువల్లీ యుఎస్ మన పైన టారిఫ్స్ విధించిన దగ్గర నుంచి అన్ని సెక్టర్స్ కన్నా కూడా టెక్స్టైల్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ పైన చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ జరిగిందో దాని తర్వాత టెక్స్టైల్ సెక్టర్ పైన 50% టారిఫ్స్ ఉన్నాయి కదా, అవి 18% కి తగ్గుతాయని చెప్పి మార్కెట్ కి క్లారిటీ వచ్చాక ఓవరాల్ గా ఈ టెక్స్టైల్ అండ్ యాప్రల్ ఎక్స్పోర్ట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ టెక్స్టైల్ అండ్ యాప్రల్ సెక్టర్ లో ఉన్నటువంటి టారిఫ్స్ 15 నుంచి 18% కి తగ్గుతున్నదని అండ్ అలాగే సిల్క్స్ పైన టారిఫ్స్ 0% కి తగ్గుతున్నట్లుగా గవర్నమెంట్ చెప్తుంది. సో ఓవరాల్ గా వీటిపైన తగ్గినటువంటి టారిఫ్స్ వలన ఏ స్టాక్స్ బెనిఫిట్ పొందుతాయి అన్న దాని గురించి మీకు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ కంపెనీస్ అన్ని కూడా ఓవరాల్ గా యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయి కాబట్టి ఈ స్టాక్స్ అన్నిటికీ కూడా ఆ బెనిఫిట్ దొరకబోతుంది. నెక్స్ట్ లెదర్ అండ్ ఫుట్వేర్ పైన ఉన్నటువంటి టారిఫ్స్ కూడా 50% నుంచి 18% కి తగ్గించారు. మన కాంపిటేటివ్ కంట్రీస్ లైక్ చైనా కావచ్చు, వియత్నాం, ఇండోనేషియా ఈ కంట్రీస్ అన్నిటితో కంపేర్ చేస్తే మన పైన ఈ టారిఫ్స్ ఓవరాల్ గా తగ్గడం వలన మన కంట్రీ నుంచి లెదర్ అండ్ ఫుట్వేర్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా బిగ్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పైన ఉన్నటువంటి టారిఫ్స్ ని కూడా 15% నుంచి 18% కి తగ్గించడం జరిగింది. వీటితో పాటు అడిషనల్ గా ప్లాటినం, డైమండ్స్ అండ్ అలాగే కాయిన్స్ వీటికైతే 0% మార్కెట్ యాక్సెస్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల ఓవరాల్ గా ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ బిగ్ బెనిఫిట్ పొందబోతున్నాయి. వీటిలో మనం మాట్లాడుకోవాలంటే గోల్డియం ఇంటర్నేషనల్ కావచ్చు అండ్ అలాగే వేరియస్ ఈ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ వైభవ్ గ్లోబల్ ఉంటుంది కదా, ఈ వైభవ్ గ్లోబల్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా బిగ్ బెనిఫిట్ లభించబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి హోమ్ డెకార్స్ పైన ఉన్నటువంటి టారిఫ్స్ ని కూడా 50% నుంచి 18% కి తగ్గించడం జరిగింది. అండ్ టాయ్స్ పైన ఉన్నటువంటి టారిఫ్స్ ని కూడా 50% నుంచి 18% కి తగ్గించారు. ఓవరాల్ గా రీసెంట్ గా మనం చూసాం అనుకోండి, మన కంట్రీలోని టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతున్నది. సో ఈ టాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరియస్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం మనం స్టార్ట్ చేసాం. దట్టు ఇప్పుడు టాయ్స్ పైన ఉన్నటువంటి టారిఫ్స్ ని US 18% కి తగ్గించింది కాబట్టి ఈ టాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా దీనివల్ల బిగ్ బెనిఫిట్ అయితే లభించబోతుంది. నెక్స్ట్ మిషనరీ అండ్ పార్ట్స్ పైన కూడా టారిఫ్స్ ని 50% నుంచి 18% కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ వీటితో పాటుగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విషయంకి వచ్చేసరికి బనానాస్, గోవాస్ అండ్ అలాగే మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 0 డ్యూటీ యాక్సెస్ లభించబోతున్నది. కాబట్టి మన కంట్రీ నుంచి US కి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే పెరిగేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుంది. ఈ అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకునేసరికి మన ఇండియాని US ఫస్ట్ నుంచి కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా యాక్సెస్ ఇవ్వాలని చెప్పి ప్రెషర్ చేస్తూ ఉన్నది కదా. కాకపోతే మన ఇండియా ఏం చెప్తుందంటే ఈ సెక్టర్స్ విషయంలో ఇండియా అయితే వెనక్కి తగ్గలేదని ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ సెక్టర్ అయితే సేఫ్ గార్డ్ చేస్తూనే ఈ ట్రేడ్ డీల్ అయితే చేసాం. ఓన్లీ కొన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మాత్రం US కి ఈ అగ్రికల్చర్ సెక్టర్ లోని ఎక్స్పోర్ట్స్ కి అవకాశం ఇచ్చినట్టుగా. బట్ దాని వలన ఓవరాల్ గా మన అగ్రికల్చర్ సెక్టర్ పైన అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఈ సెక్టర్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రొటెక్ట్ చేసామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పార్ట్స్, మిషనరీ అండ్ అలాగే జనరిక్ డ్రగ్స్ వీటన్నిటికీ కూడా 0 డ్యూటీ యాక్సెస్ అయితే US ఇవ్వబోతున్నట్లుగా. సో ఈ సెక్టర్స్ నుంచి కూడా మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి గవర్నమెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్ అండ్ డిజిటల్ ఇండియా అంటే మన ఇండియా నుంచి IT సర్వీస్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా రెండు కంట్రీస్ మధ్యన కూడా కోఆపరేషన్ అయితే కొనసాగబోతుందని అండ్ అలాగే సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా అయితే రెండు కంట్రీస్ కలిపి వర్క్ చేయబోతున్నట్లుగా ఇండియన్ గవర్నమెంట్ అయితే షేర్ చేస్తుంది. వీటితో పాటు వేరియస్ అదర్ సెక్టర్స్ రిలేటెడ్ గా కూడా కలిపి వర్క్ చేయబోతున్నామని. సో దీంతో మన కంట్రీ నుంచి అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎక్స్పోర్ట్స్ అయితే పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. అండ్ అలాగే US నుంచి కూడా కొన్ని ప్రొడక్ట్స్ మన ఇండియాకి చీప్ గా రాబోతున్నాయి. వీటిలో మనం మాట్లాడుకోవాలంటే హ్యార్లీ అండ్ డేవిడ్సన్ ఉన్నది కదా, ఈ బైక్స్ పైన అయితే టారిఫ్స్ ని ఇండియన్ గవర్నమెంట్ తగ్గించినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో తగ్గించడం వల్ల ఓవరాల్ గా మన కంట్రీలోకి అక్కడ కొంత CC అది కూడా మెన్షన్ చేశారు. సో మన కంట్రీలోకి ఈ బైక్స్ అయితే కొంత తక్కువ రేట్ కే రాబోతున్నాయి. సో దీనివల్ల హీరో మోటో కార్ప్ వాళ్ళకి అయితే పాజిటివ్ కానుంది. బట్ ఏంటంటే అదర్ ప్రీమియం బైక్ సేల్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కాంపిటీషన్ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ కంపెనీస్ పైన దీని యొక్క ప్రెషర్ అయితే పడేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు US ఇంకా వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ మన ఇండియాలోకి చీప్ గానే ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏ ప్రొడక్ట్స్ అయితే మన ఇండియాలోకి తక్కువ కాస్ట్ కి ఎక్స్పోర్ట్ అవుతాయి US నుంచి, ఆ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి అయితే టఫ్ కాంపిటీషన్ ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఓవరాల్ గా ఎనీ ట్రేడ్ డీల్ అంటే రెండు కంట్రీస్ మధ్యన అగ్రిమెంట్ జరిగినప్పుడు మన దగ్గర నుంచి వాళ్ళకి కొన్ని సెక్టర్స్ లో ఎక్స్పోర్ట్స్ బాగా వెళ్ళడం, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్స్పోర్ట్స్ రావడం ఇది కామన్ గా జరుగుతుంటది. కాబట్టి కొన్ని సెక్టర్స్ దీని వల్ల బెనిఫిట్ పొందబోతున్నట్లయితే కొన్ని సెక్టర్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే కొంతవరకు పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ట్రేడ్ డీల్ వలన మనకి ఏవైతే బెనిఫిట్ లభించబోతున్నాయి వీటితో పాటు డేటా సెంటర్స్ రిలేటెడ్ గా వీటన్నిటి రిలేటెడ్ గా కూడా కలిపి వర్క్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. సో ఓవరాల్ ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మీకు ఈ రోజు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసి చదవడానికి ప్రయత్నించండి. చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ అయితే వస్తుంది. సో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్ గా ఈ డీటెయిల్స్ రిలీజ్ అవడంతో ఈ రోజు సెషన్ లో మార్కెట్ లోని దాని యొక్క పాజిటివ్ థింగ్ అయితే కనపడింది. బట్ మన కామర్స్ మినిస్ట్రీ మాట్లాడితే ఏం చెప్తున్నారంటే ఈ వీక్ లోని రెండు గవర్నమెంట్స్ మధ్యన ఒక అగ్రిమెంట్ అయితే జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఈ 18% టారిఫ్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి అప్లికేబుల్ అవడం స్టార్ట్ అవుతాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్ లోని ఇదైతే జరగచ్చు అని చెప్తున్నారు. దీంతో పాటు మార్చ్ లోని రెండు కంట్రీస్ మధ్యన దీని రిలేటెడ్ గా అగ్రిమెంట్ అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇది ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ అయితే అవుతుంది. దాని తర్వాత ఫ్యూచర్ లోని మరింత అంటే రెండు కంట్రీస్ డిస్కస్ చేసుకుని ఇంకా వేరియస్ అదర్ సెక్టర్స్ రిలేటెడ్ గా కూడా కలిపి వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఈ ఇండియా US ట్రేడ్ డీల్ తో పాటు యూరోప్ తో కూడా మనం రీసెంట్ గా
చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్ ఉంది కదా, ఈ 2 ట్రేడ్ డీల్స్ కూడా మన ఎకానమీకి అయితే బిగ్ పాజిటివ్ బెనిఫిట్ ఇవ్వబోతున్నాయి. వీటితో పాటు వేరియస్ అదర్ కంట్రీస్ తో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్ 1 year లోని దగ్గరగా 6 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం సైన్ చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్ లో వేరియస్ కంట్రీస్ తో కూడా డిస్కషన్స్ జరుపుతున్నాం. సో వన్స్ అవి కూడా ఫైనలైజ్ అయ్యి వేరియస్ కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కనుక జరిగాయి అనుకోండి, నెక్స్ట్ డెకేడ్ లోని మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ స్ట్రాంగ్ గా పెరుగుతాయి. కాబట్టి ఓవరాల్ గా మన ఎకానమీ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అనున్నది. ఎకానమీ ఇంతలా గ్రో అయినట్లయితే మన మార్కెట్ లో కూడా దాని యొక్క పాజిటివ్ మూమెంటం అయితే కనబడుతుంది. సో ఓవరాల్ గా ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ రావడం వల్ల మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీంతో పాటు ఈ రోజు మీరు సెషన్ లో చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి, వీటిలోనే మీకు జపనీస్ మార్కెట్ చూసారనుకోండి, ఈ రోజు సెషన్ లో నియర్లీ 4% పెరిగింది. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో తిరిగి జరిగినటువంటి ఎలక్షన్ లోని ఫుల్ ఫ్లెజ్డ్ మెజారిటీతో గెలడం జరిగింది. సో ఆ గెలిచేసరికి జపనీస్ మార్కెట్ లో మనకు ఆ పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. ఓవరాల్ గా మన మార్కెట్ లో ఈ పాజిటివ్ థింగ్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా మూవ్ అయ్యేసరికి ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లో మార్నింగ్ నుంచి కూడా ఆ పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. దీనిలో ముందుగా గోల్డ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే చైనీస్ సెంట్రల్ బ్యాంక్ కంటిన్యూస్ గా గోల్డ్ అయితే స్ట్రాంగ్ గా బై చేసుకుంటూ వెళ్తున్నది కదా. ఈవెన్ వీళ్ళు ప్రపంచానికి ఏవైతే నెంబర్స్ బయటకు చెప్తున్నారు, అంటే వీళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి నెంబర్ చెప్తున్నారో, దానికన్నా కూడా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర చాలా స్ట్రాంగ్ గానే గోల్డ్ రిజర్వ్స్ ఉన్నట్టుగా ప్రీవియస్ గా ఒక రిపోర్ట్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఈవెన్ రీసెంట్ గా మనకి గోల్డ్ లోని వాలటాలిటీ కనపడుతున్నా కూడా ఈ జనవరి మంత్ లో కూడా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ అగైన్ గోల్డ్ అయితే యాడ్ చేసింది. డిసెంబర్ నాటికి వీళ్ళ దగ్గర 74.15 మిలియన్ ట్రాయ్ ఔన్స్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నట్లయితే అవి జనవరి నాటికి 74.19 మిలియన్ ట్రాయ్ ఔన్స్ కి అయితే పెరిగింది. అంటే జనవరిలో కూడా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ పర్చేస్ అయితే చేసింది. సో ఇకపైన కూడా ఈ చైనీస్ సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ బయింగ్ ఇలాగే కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. సో వీకెండ్ లో యాక్చువల్లీ చైనీస్ సెంట్రల్ బ్యాంక్ మళ్ళీ గోల్డ్ యాడ్ చేసిందని న్యూస్ రావడంతో స్లైట్ గా గోల్డ్ పెరిగింది. కానీ లాస్ట్ ఒక 10 days నుంచి చూసినట్లయితే గోల్డ్ అనే కాదు, గోల్డ్ సిల్వర్ బోత్ మెటల్స్ లోని మనకి వాలటాలిటీ అయితే కనపడుతుంది. వీకెండ్ లో February 6th నాటికి బాగానే పడ్డాయి. అంటే ఆ టైంలోని సిఎంఈ గ్రూప్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఏవైతే మార్జిన్స్ ఉంటాయో ఆ మార్జిన్స్ ని పెంచడం వల్ల కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయినా దాని తర్వాత తిరిగి మళ్ళీ రికవర్ అయింది. కానీ స్టిల్ గోల్డ్ అండ్ సిల్వర్ లో వాలటాలిటీ అయితే కంటిన్యూ అవుతుంది. మరి కొన్ని రోజులు కూడా ఈ వాలటాలిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఫ్రెష్ గా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే లేదా ట్రేడ్ పొజిషన్స్ తీసుకుందాం అనుకుంటున్నా కూడా ఈ టైంలోని కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. అండ్ గోల్డ్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉన్నది. రీసెంట్ గా గోల్డ్ ప్రైస్ బాగా పెరగడంతో గోల్డ్ ఈటీఎఫ్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ అయితే భయంకరంగా పెరుగుతున్నాయి. ఈ జనవరి మంత్ లోని మన ఇండియన్ గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి $2.49 బిలియన్ వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ ల్యాబ్ గ్రోన్ డైమండ్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. మీరు వీళ్ళ నెంబర్ చూసారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 18% గ్రోత్ డెలివర్ చేస్తే ప్యాట్ లోని నియర్లీ 37% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ మార్జిన్స్ అంటే ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ మీరు సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ పెరిగింది అండ్ అలాగే ప్యాట్ కూడా చాలా బాగా పెరిగింది. అండ్ ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 1800 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటితో పాటుగా వీళ్ళ రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్, అదే ఆరిజం బ్రాండ్ తో రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ కూడా స్ట్రాంగ్ గా చేస్తామని చెప్పారు కదా. దీనిలో భాగంగా ఆల్రెడీ వేరియస్ ప్లేసెస్ లోని వీళ్ళు స్టోర్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఈ మార్చ్ క్వార్టర్ లోని వీళ్ళు అడిషనల్ గా మరొక 12 to 14 స్టోర్స్ ని అయితే ఓపెన్ చేసి ఈ స్టోర్ కౌంట్ ని 24 to 26 కి అయితే తీసుకెళ్ళడానికి చూస్తున్నాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్ గా వీళ్ళకి అంటే మన ఇండియన్ బిజినెస్ రిలేటెడ్ గా చూసుకుంటే ఈ రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ అది ఏదైతే చేస్తున్నారో అది లాంగ్ టర్మ్ లో పాజిటివే. దీంతో పాటుగా రీసెంట్ గా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ సెగ్మెంట్ పైన కూడా మనకి టారిఫ్స్ సిగ్నిఫికెంట్ గా తగ్గాయి కదా. సో ఈ టారిఫ్స్ తగ్గడం వలన ఓవరాల్ గా వీళ్ళు ఎక్కువగా ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కాబట్టి దాని యొక్క బెనిఫిట్ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి దొరుకుతుంది. సో ఇది ఓవరాల్ గా ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ వాల్యుయేషన్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ స్టాక్ దాని హై ప్రైస్ నుంచి బాగానే కరెక్ట్ అయినా కూడా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి స్టాక్ అయితే మళ్ళీ
తిరిగి చాలా ఎక్కువగానే పెరిగింది. ప్రెజెంట్ చూసినట్లయితే దాని హై ప్రైస్ కి దగ్గరలోకి ఆల్మోస్ట్ వచ్చేసినట్టుంది. సో స్టాక్ ఇంతలా పెరిగింది కాబట్టి వాల్యుయేషన్స్ అయితే కొంచెం స్ట్రెచ్ అయ్యే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వీళ్ళ నెంబర్స్ లో ఎలాంటి గ్రోత్ డెలివర్ చేస్తారన్న దాన్ని బట్టి స్టాక్ లోని మూమెంటం అన్నది మనకి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ వాళ్ళు మరింత ఈజీగా పిఎఫ్ విత్డ్రాల్స్ అయితే చేసుకునేటువంటి ఫెసిలిటీ త్వరలోనే కల్పించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనికోసం అని చెప్పి ఈపీఎఫ్ఓ వాళ్ళు ఈ మార్చ్ ఎండింగ్ కల్లా ఒక కొత్త యాప్ నైతే లాంచ్ చేయబోతున్నారని. ఇది ఉమంగ్ యాప్ లా కాదు, ఇది కొంత డిఫరెంట్ యాప్. సో ఈ యాప్ లో ఏంటంటే ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అండ్ అలాగే వాళ్ళ భీమ్ గానీ అదర్ యూపీఐ యాప్స్ గానీ లింక్ అయిపోతాయి. సో దాని ద్వారా ఈ యాప్ ని యూజ్ చేసుకుని మీ పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉంటాయో కావాలంటే బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ అలాగే యూపీఐ ద్వారా విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ న్యూ యాప్ ని కనుక లాంచ్ చేసినట్లయితే పిఎఫ్ విత్డ్రాల్స్ అన్నవి మరింత ఈజీ అవుతాయి కాబట్టి చాలా మందికి ఇది ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో చూడాలి దీని రిలేటెడ్ గా ఈపీఎఫ్ఓ దగ్గర నుంచి త్వరలో ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ క్రెక్ అండ్ ఐఎక్స్ మధ్యన మార్కెట్ కప్లింగ్ కేసు ఏదైతే ఉన్నదో అది ఎప్లెన్ ట్రిబ్యునల్ లోని నడుస్తున్నది కదా. సో ఈ కేసులో భాగంగా క్రెక్ వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఎఫిడవిట్ ని ఎప్లెన్ ట్రిబ్యునల్ లోని ఫైల్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో క్రెక్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఐఎక్స్ వాళ్ళు ఇప్పటి వరకు మోనోపోలీ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఆ స్టేటస్ వాళ్ళు కనుక పోయినట్లయితే ఇబ్బంది పడతారు కాబట్టి ఆ మోనోపోలీ స్టేటస్ కంటిన్యూ అయ్యేందుకు గాను వీళ్ళు ఏవో ఒక లిటిగేషన్స్ ని యూజ్ చేసుకుని ఇప్పుడు ఎప్లెన్ ట్రిబ్యునల్ లోని ప్లీ అయితే ఫైల్ చేశారని అండ్ ఐఎక్స్ ఓన్లీ క్రెక్ వాళ్ళు ఏదైతే ఆర్డర్ రిలీజ్ చేశారో ఆ ఆర్డర్ కి అగైనిస్ట్ గా ప్లీ ఫైల్ చేసుకోవచ్చు కానీ ఆ ఆర్డర్ లో ఉన్నటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్షన్స్ అన్ని చేంజ్ చేయాలని చెప్పి ఐఎక్స్ ప్లీ ఫైల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళైతే ఫైనల్ అఫిడవిట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. సో ఎప్లెన్ ట్రిబ్యునల్ లోని ఫైనల్ హీరింగ్ అయితే త్వరలోనే జరగబోతున్నది కదా. ఆ ఫైనల్ హీరింగ్ లోని ఎటువంటి తీర్పు వస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఎప్లెన్ ట్రిబ్యునల్ గనక క్రెక్ కి పాజిటివ్ గా తీర్పు గనక ఇచ్చింది అనుకోండి దాని వలన ఐఎక్స్ కి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో ఐఎక్స్ స్టాక్ లో మనం ప్రెషర్ చూడొచ్చు. అలా కాకుండా ఐఎక్స్ పాజిటివ్ గా వాళ్ళు తీర్పిస్తే అది ఐఎక్స్ కి బిగ్ బెనిఫిట్ అవ్వచ్చు. కాకపోతే ప్రీవియస్ గా ఎప్లెన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ మనకి ఆ టైంలోని ఈ ఆర్డర్ బయటికి రాకముందే కొంతమంది ఐఎక్స్ లోని పొజిషన్స్ తీసుకుంటే క్రెక్ అఫీషియల్స్ ఐఎక్స్ లో పొజిషన్స్ తీసుకుని లాభపడ్డారు కదా. వాళ్ళపైన యాక్షన్ తీసుకునే విధంగా కామెంట్స్ ఎప్లెన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి వినపడుతున్నాయి తప్ప ఫుల్ ఫ్లెష్ గా ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేసేటువంటి అవకాశాలు అయితే యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. బట్ ఫైనల్ వర్డిక్ట్ ఏం వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అనంతరాజ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అనంతరాజ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన అనంతరాజ్ క్లౌడ్ వాళ్ళు స్పెయిన్ కి చెందినటువంటి డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే సబ్మెర్ వాళ్ళతోని కొలాబరేషన్ అయితే అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని ఏఐ రెడీ డేటా సెంటర్స్ ని డెవలప్ చేయడానికి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ చూసినట్లయితే గ్లోబల్లీ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ డిమాండ్ అయితే క్రియేట్ అవుతున్నది కదా. అండ్ మన ఇండియాలో కూడా డేటా సెంటర్ ఇన్ఫ్రా అయితే స్ట్రాంగ్ గానే బిల్డ్ అవుతూ వస్తుంది. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను అనంతరాజ్ వాళ్ళు సబ్మెర్ వాళ్ళతోని కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అయితే జరిగింది కదా. సో ఈ ట్రేడ్ డీల్ తర్వాత బోత్ కంట్రీస్ కి చెందినటువంటి కంపెనీస్ కొలాబరేట్ అయ్యి అయితే వర్క్ చేయబోతున్నట్టుగా దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ రెండు కంపెనీస్ అయితే కొలాబరేట్ అయ్యాయి అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా డేటా సెంటర్ రిలేటెడ్ గా పెరుగుతున్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను అనంతరాజ్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది అనంతరాజ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ యాక్సెస్ గేట్స్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి మిస్ట్రల్ సొల్యూషన్స్ వాళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ తేజస్ MK1 ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఉన్నది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ మిస్ట్రల్ వాళ్ళకి 80 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. దో కాంట్రాక్ట్ సైజ్ చిన్నదే అయినా కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి ఫ్యూచర్ లోని యాక్సెస్ గేట్స్ వాళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మరిన్ని ఆర్డర్స్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది యాక్సెస్ గేట్స్ వాళ్ళకి అయితే బెనిఫిట్ కానుంది. నో ఇప్పుడు వచ్చినటువంటి ఆర్డర్ లో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి క్రిటికల్ సబ్ సిస్టమ్స్ కోసం అని చెప్పి వీళ్ళు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ అయితే సప్లై చేయబోతున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో యాక్సెస్ గేట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి యూగియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 6 మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి US FDA 11 అబ్జర్వేషన్స్
అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే వచ్చాయో వీటి రిలేటెడ్ గా స్టిపులేటెడ్ టైం లైన్ లోపు వీళ్ళు యుఎస్ ఎఫ్డిఏ కి అయితే రెస్పాండ్ అవుతాం అంటున్నారు. సో వీళ్ళకి వచ్చినటువంటి ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ తో క్లోజ్ గా వర్క్ చేసి వాటిని సార్ట్ అవుట్ చేసుకున్నట్లయితే అది అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా బెటర్. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి పీబీ పే ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి పేమెంట్ అగ్రిగేటర్ సర్టిఫికేషన్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఆర్బీఐ దగ్గర నుంచి ఈ అప్రూవల్ రావడంతో వీళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు. సో ఆర్బీఐ దగ్గర నుంచి ఏదైతే ఈ న్యూ సర్టిఫికేషన్ వచ్చిందో ఇది పీబీ ఫిన్టెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ఎక్విజిషన్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బెవరేజెస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసేందుకు గాను వీళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియాకి చెందినటువంటి గుడ్నెస్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బెటర్ ఫర్ యూ పాపులర్ బెవరేజ్ బిజినెస్ లోని మెజారిటీ స్టేక్ ని ఎక్వైర్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళు ఆస్ట్రేలియన్ హెల్తీ బెవరేజ్ మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామని ఆల్రెడీ వీళ్ళు యుఏఈ, ఖత్తర్, ఒమన్, బహ్రెయిన్, నేపాల్, శ్రీలంక లాంటి గ్లోబల్ మార్కెట్స్ లోని వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఉన్నది. ఫర్దర్ గా కూడా వీళ్ళ హెల్దీ బెవరేజ్ బిజినెస్ ని వేరియస్ అదర్ మార్కెట్స్ కి స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఈ న్యూ బిజినెస్ ని ఎక్వైర్ చేయడం ద్వారా గ్లోబల్లీ వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేయడంతో పాటు వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని రిలయన్స్ వాళ్ళ ఎఫ్ఎంసీజీ బిజినెస్ కి అయితే చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఒక అల్ట్రా మెగా ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీన్ని వీళ్ళు అల్ట్రా మెగా ఆర్డర్ అంటున్నారంటే ఆర్డర్ వాల్యూ 400 crores కన్నా పైనే ఉంటుంది. సో వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్. దీనిలో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయబోతున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ అశోక బిల్డ్కాన్ వాళ్ళకి బీహార్ రాజ్యపూల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 242 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఢిల్లీ ఎన్సీఆర్ బేస్డ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి మ్యాక్స్ ఎస్టేట్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఇయర్ లోని ఇప్పటి వరకు గుర్గావ్ లోని 1900 crores ప్లస్ ప్రీ సేల్స్ అయితే అచీవ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు గుర్గావ్ సెక్టర్ 36A లోని ఎస్టేట్ 361 ఫేజ్ 1 ఏదైతే లాంచ్ చేశారో ఆ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి 2500 crores గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ అయితే జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఇయర్ లోని వీళ్ళ సేల్స్ బాగా జరిగాయని చెప్పి వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాక్స్ ఎస్టేట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు ఆర్సీబీలో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. నో యునైటెడ్ స్పిరిట్స్ నుంచి ఈ స్టేక్ ఎక్వైర్ చేసేందుకు గాను చాలా మందే పోటీ పడుతున్నారు ఇన్వెస్టర్స్. దీనిలో భాగంగా గ్లేజర్స్ వాళ్ళు $1.8 billion కి వాళ్ళు బిడ్ అయితే సబ్మిట్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అంటే 16,000 crores కి వాళ్ళు ఆర్సీబీలో ఈ స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి అయితే బిడ్ సబ్మిట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళతో పాటు సీరం ఇన్స్టిట్యూట్ యొక్క ప్రమోటర్ అయినటువంటి ఆధార్ పూనావాలా గారు కూడా 15,000 crores కి బిడ్ అయితే సబ్మిట్ చేశారని అండ్ మణిపాల్ గ్రూప్ వాళ్ళు 10,000 crores కి బిడ్ సబ్మిట్ చేసినట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఫైనలీ ఆర్సీబీలో ఈ స్టేక్ ని ఎవరు ఎక్వైర్ చేస్తారన్నది మనం చూడాలి. సో ఆర్సీబీలో ఈ స్టేక్ ని సెల్ చేయడం ద్వారా యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళ బుక్స్ లోకి క్యాష్ అయితే వచ్చి యాడ్ అవబోతుంది. కాబట్టి ఓవరాల్ గా వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దానిపైన ఫుల్ ఫ్లెజ్డ్ గా వాళ్ళు ఫోకస్ చేసి ఆ బిజినెస్ ని అయితే ఆ క్యాష్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఆ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ జనవరి మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా అయితే వచ్చింది. ఈ జనవరిలోని అందరికన్నా కూడా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ రీటైల్ ఏపీఈలోని 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీఈలోని 28% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ వాళ్ళు కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళు టోటల్ ఏపీఈలోని 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రీటైల్ ఏపీఈలోని 12% గ్రోత్ డెలివర్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు హెచ్డిఎఫ్సి లైఫ్ వీళ్ళ టోటల్ ఏపీఈ ఇయర్ ఆన్ ఇయర్ లో 6% తగ్గినట్లయితే రీటైల్ ఏపీఈ 7% తగ్గింది. అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ విషయంకి వచ్చేసరికి వాళ్ళ టోటల్ ఏపీఈలో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రీటైల్ ఏపీఈలోని 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎస్బీఐ వాళ్ళు టోటల్ ఏపీఈలోని 3% గ్రోత్ డెలివర్ చేస్తే రీటైల్ ఏపీఈలో కూడా 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎల్ఐసి వాళ్ళ విషయంకి వచ్చేసరికి వాళ్ళ టోటల్ ఏపీఈలో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రీటైల్ ఏపీఈలోని 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి గో డిజిట్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లోని వాళ్ళ ప్రీమియం లోని 34% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఐసిఐసిఐ లోంబార్డ్ వాళ్ళు 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ స్టార్ హెల్త్ వాళ్ళు 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నివా బూపా వాళ్ళు 36% గ్రోత్ డెలివర్ చేశారు. రిమైనింగ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎంత గ్రోత్ డెలివర్ చేశాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు.
నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 42% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 75% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 90% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 260 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 416 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ కి వీళ్ళ షోరూమ్స్ కూడా బాగా పెరిగాయి. అండ్ ఇండియన్ బిజినెస్ నెంబర్స్ మనం చూసినట్లయితే సౌత్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నాన్ సౌత్ రెవెన్యూస్ లోని 47% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ మిడిల్ ఈస్ట్ రెవెన్యూస్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటు ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు సెబీకి కొన్ని ఎంటిటీస్ కావాలనే కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్ గా ఫేక్ న్యూస్ ని పబ్లిష్ చేస్తూ స్టాక్ పడిపోయేందుకు కారణం అవుతున్నాయని ప్రెసెంట్ కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ F&O సెగ్మెంట్ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి వీళ్ళు సెబీని అడిగినట్లుగా మనీ కంట్రోల్ లోని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దానికి కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా వీళ్ళకి తెలియదని, ఒకవేళ ఏమైనా ఉంటే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తామని చెప్పి కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే సెబీని ఇటువంటి రిక్వెస్ట్ ఏది చేయలేనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ SBI వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 9.04% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం 2 basis points డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ లోనైతే 25% నియర్లీ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోను టోటల్ డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లో కూడా నియర్లీ 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA తగ్గింది అండ్ నెట్ NPA కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో SBI వాళ్ళ నెంబర్స్ బాగుండేసరికి స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 75 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 189 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 404 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను సిగ్నిఫికెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 43% పైన డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 27% పైన డ్రాప్ కనపడుతుంది. ప్యాట్ ఇంత తగ్గడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు ఒక ల్యాండ్ సేల్ చేయడం వలన వీళ్ళకి నియర్లీ 120 million rupees వచ్చి యాడ్ అయ్యాయి. సో ఆ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ పెరగడం వల్ల వీళ్ళకి నెంబర్స్ లో అంత సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అన్నది మనకి కనిపిస్తుంది. హాస్పిటల్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ ఎలా ఉన్నాయి అన్నది మనం చూడడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ IP వాల్యూమ్ లోను OP వాల్యూమ్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ARPOB అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 20% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. ఫర్ ఎనీ హాస్పిటల్ ఈ ARPOB నెంబర్ ఇంప్రూవ్ అవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ డీసెంట్ గా ఉండడంతో పాటు ఈ ARPOB నెంబర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడడంతో ఈ రోజు సెషన్ లో కిమ్స్ హాస్పిటల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని 30% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటాలో మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 1.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ తగ్గడానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళపైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ అనేది ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ లేబర్ కోడ్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీ పైన కూడా వన్ టైం ఇంపాక్ట్ కనిపిస్తుంది. వీళ్ళపైన కూడా ఇంపాక్ట్ పడడం వల్లనే మనకి వీళ్ళ ప్యాట్ అయితే తగ్గింది. నెక్స్ట్ PN Gadgil జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 86 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 79 crores ప్యాట్ జనరేట్ చేశారు.
అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 170 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 64 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 387 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 220 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.